చాలా ఓల్డ్ టాపిక్, కానీ ఎప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఇది. క్రైస్తవులు కూడుకొని క్రైస్తవ జీవితాల గురించి మాట్లాడుకోవటం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కూడింది ఎవరు అంటే క్రైస్తవులు గారంటే ఇప్పుడు సీనియర్ క్రైస్తవులు కూడా క్రైస్తవ జీవితాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే అక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్ ఈజ్ దేర్. ఏదో ఒక సమస్య ఉంది, క్రైస్తవ జీవితాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మీరు ఆశ్చర్యపడకండి, ఇక్కడే కాదు వరల్డ్ వైడ్గా ఉన్న ఇష్యూ ఇది. నాకు తెలిసిన ప్రాంతాల్లో కూడా చాలా స్థలాల్లో ఉన్నటువంటి ఇష్యూ ఇది. ఇదేమి లేటెస్ట్ ఇష్యూ కాదు, అన్ని స్థలాల్లో ఎక్కడ లేనటువంటిది కాదు, అన్ని స్థలాల్లో ఉండేటటువంటి సమస్య. నేరుగా పరిశుద్ధాత్మ అపోస్తలుల ద్వారా పనిచేస్తున్నటువంటి స్థానిక సంఘాల్లో కూడా ఉన్నటువంటి సమస్య. పత్రికలన్నీ కూడా వాటి మీదే రాయబడినటువంటి విషయం కనుక మనమే ఆశ్చర్యపోవక్కర్లా. కొంతమంది నా గురించే చెప్పారని ఒక ఆలోచన రావటం, ఆయన మనుషుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి అని అంటాం, ఇలా కొన్ని మాట్లాడుతుంటారు. బైబిల్ మాట్లాడితే మనుషుల కొరకే మాట్లాడాలి, మనుషులు ఉద్దేశించే మాట్లాడాలి. ఎందుకంటే బైబిల్ రాసింది పశువులకి పక్షులకు కాదు, మనుషులకి రాశాడు కనుక మనుషుల గురించి మాట్లాడాలి. ఎస్పెషల్లీ స్పెసిఫిక్గా మాట్లాడాలి తప్పితే ఎక్కడ మాట్లాడుతున్నావో అక్కడ ప్రజల కొరకే మాట్లాడాలి. నా ఎదుట ఎవరున్నారో వాళ్ళ కోసం మాట్లాడాలి. నేను రోడ్డు పోయే వాళ్ళకి నేను చెప్పేది అవసరం లేదు, వాళ్ళు ఎన్నరో నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. లేకపోతే ఇక్కడ రాని వాళ్ళకి వీటికి సంబంధం లేని వాళ్ళకి నేను చెప్పేది అంత పని ఉండదు. కాబట్టి మెయిన్గా మనం ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా తను ఎదుటిన్న శ్రోతల్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి. కానీ కొంతమంది దాన్ని అపార్థం చేసుకొని ఎదుగో నన్నే దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు అని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయా? ఎవరైనా అలా అంటాం ఈ వైపున ఉన్న స్వార్థకులకు ఎదురైందా? అంటే నాకు చాలా ఎదురైంది. 26 yearsలో నా ఎక్స్పీరియన్స్లో చాలామంది అలాగా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా అంగీకరించి మా గురించి చెప్పినట్టుంది అన్నయ్య గారు, దేవుడు ఈరోజు మిమ్మల్ని పంపాడు అని అభినందించి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అదుగు ఆయన మా కోసమే చెప్పాడు అని తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవ జీవితం అనేది మాట్లాడితే కొన్ని హృదయాలు హర్ట్ అవుతాయి, కొన్ని హృదయాలు నొచ్చుకుంటాయి. కొంతమంది అంగీకరిస్తారు, మరి కొంతమంది తిరుగుబాటు చేస్తారు. అది అంగీకరించినా తిరుగుబాటు చేసిన విషయాన్ని మాత్రం బాధ్యత గల సువార్థికులు సమాజానికి అందించాల్సినటువంటి బాధ్యత గలవారై అన్నారు. నేను మనుషులను సంతోషపెట్ట చూచుతున్నా, నేను ఎప్పటికీ క్రీస్తుదాసుని కాకపోతున్నాడు అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తాడు. క్రీస్తుదాసుడు క్రీస్తుకే దాసుడు ఉండాలి, అదే న్యాయం, అదే ధర్మం. ఏమంటారు? మనుషులకి దాసులు కాకూడదు. ఒకవేళ దాసులైతే మంచి విషయాలు అవ్వాలా. పై అధికారులకి దాసులు అవడం మంచి విషయం, అది ప్రభుత్వానికి దాసులు ఉండడం మంచి విషయం, అది ఒకరికొకరు దాసులు ఉండడం మంచి విషయం. అది అంతేగాని ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, అంటే బైబిల్ చట్టానికి వ్యతిరేకమైనవి కానీ, భౌతికమైన చట్టానికి వ్యతిరేకమైనవి కానీ ఏమన్నా అంటే వాటి దగ్గర దాసులు అవడానికి జరిగించే కార్యాలు కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. సో ఈ పాఠంలోకి వెళ్లే ముందు ఇది కొంచెం టఫ్ టాపిక్, కొంతమంది ముందు మాట్లాడకూడని టాపిక్. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ టాపిక్ మాట్లాడటానికి కాస్త ధైర్యం కావాలి. ఇది జీవితానికి సంబంధించింది, జీవన విధానానికి సంబంధించింది, వే ఆఫ్ లైఫ్ స్టైల్కి సంబంధించింది. అంటే ఈ జీవన విధానాన్ని గురించి మాట్లాడినప్పుడు సన్మార్గంలో ప్రయాణం చేసేవారికి సంతోషంగా ఉంటుంది, దుర్మార్గంలో ప్రయాణం చేసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? సన్మార్గాన్ని కోరుకునే వారికి సంతోషంగా ఉంటుంది, దుర్మార్గాన్ని ఆపేక్షించే వారికి
బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి ఒక పరిస్థితిలో ఈ టాపిక్ మాట్లాడటం అనేది అన్ని స్థానిక సంఘాలకి అవసరం. ఒక పాడేరే కాదు, ఒక చింతపల్లె కాదు, ఒక విజయవాడే కాదు, ఈ టాపిక్ ఎక్కడైనా అవసరమైంది. కాబట్టి మీరు రికార్డ్ చేస్తున్నారా? వెరీ గుడ్. వీలైతే నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా కొంతమందికి షేర్ చేస్తాను. రైట్. దీంట్లో మొదటగా మనం ఏం చూస్తామంటే, ఈ పాఠానికి మొదటి మాట ఇందులో ఇంకా అయిపోయినట్టుంది. రెడ్. క్రైస్తవులు అంటే ఎవరు అనే విషయాన్ని మొదటగా మనం ఆలోచించేయాలి. ఎవరిని క్రైస్తవులు అంటుంది బైబిల్? ప్రపంచంలో ఈ పదము బాగా పాపులర్ అయినటువంటి పదము. భాష వేరైనా క్రిస్టియన్ అనే వర్డ్ వరల్డ్ వైడ్గా బాగా ఫేమస్ అయినటువంటి వర్డ్. రోజు ఈ పదాన్ని వల్లించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పదాన్ని ఉపయోగించే మనుషులు చాలా ఎక్కువ. ఈవెన్ ప్రభుత్వ అధికారులు కూడా ఈ పదాన్ని వాడతారు. కొన్ని సందర్భాల్లో ఆర్ యూ క్రిస్టియన్ అని క్వశ్చన్ చేస్తుంటారు, మీరు క్రైస్తవులా అని అంటుంటారు. మతపరమైన విషయాల్లో కూడా వివాదాలతో మాట్లాడే వాళ్ళు కూడా హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే దేశంలో ఎక్కువగా ఈ మూడు బిగ్ రిలీజియస్గా ఐడెంటిఫై చేసి వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఒక ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడుకునే రిలీజియస్ వర్డ్ ఏదైనా ఉందంటే అది క్రిస్టియన్ అనే వర్డ్, క్రైస్తవులు అనే పదము. తెలుగులో క్రైస్తవులు అన్నారు, ఇంగ్లీష్లో క్రిస్టియన్ అన్నారు. ఈ పదాన్ని ప్రపంచానికి ఎంత బాగా పాపులర్ అవడానికి కారణం ఏంటి? అసలు ఈ పదము ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనం ఆలోచించాలి. కొన్ని ప్రాంతాల్లో భాషను బట్టి మనుషుల్ని ఐడెంటిఫై చేస్తారు. తెలుగువారు, తమిళియన్స్ అని, అంటే భాషను బట్టి. దేనికన్నారు తమిళియన్స్ అని, దేనికన్నారు తెలుగువారని? భాషను బట్టి. కొన్ని సందర్భాల్లో సిద్ధాంతాన్ని బట్టి మనుషుల్ని ఐడెంటిఫై చేస్తారు. సిద్ధాంతం అంటే కమ్యూనిజం అనే ఒక వర్డ్ నుంచి కమ్యూనిస్ట్ అనే ఒక వర్డ్ ఉనికిలోకి వచ్చింది. అంటే కమ్యూనిజం అని అంటే సమాజం, ఒకరి సమృద్ధి మరొకరికి సహకరించుకోవటం, పంచుకోవటం, కలిసి పంచుకోవటం, కలిసి జీవించటం అనేది కమ్యూనియన్ అనే వర్డ్కి అర్థం. కమ్యూనిస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు? కమ్యూనియన్ అనే దాంట్లో నుంచి కమ్యూనిస్ట్ అనే ఒక పదం వచ్చింది. అంటే కొంతమంది వ్యక్తులకి ఈ దేశంలో కూడా కమ్యూనిస్టులు అని పిలుస్తుంటారు. మీరు కూడా దాన్ని గతంలో మీకు కూడా పరిచయం ఉన్నది, కమ్యూనిస్ట్ అనే పదం. మీ ఫోర్ ఫాదర్స్, మీ ఫ్యామిలీ నుంచి ఈయన కూడా ఎప్పుడు కమ్యూనిస్ట్ అని ప్రోత్సహించినట్టుగా నాలాగా నన్నంటే ఇప్పుడు ఎప్పుడు వేసేస్తాగట్టేది. ఆయన ఎప్పుడు రెడ్ షర్ట్లు కనపడుతుంటాడు. అంటే ఎరుపు అంటే బాగా ఇష్టం అన్నట్టుగా కనపడుతుంది. నేనంటే పెద్దగా ఏం కాదులే, కానీ మా అమ్మాయి బర్త్డేకి ఇచ్చింది నాకు ఇది. ఎప్పుడో మరి ఉతికినేలాకి తీసుకొచ్చాను. రెడ్ అంటే అంత ఇంట్రెస్ట్ కాదు, కానీ మొత్తానికి నేను కూడా అది స్పెసిఫిక్ కలర్ నాకు ఇష్టం లేదులే, కానీ నేను వేసానని అలా అనుకోకూడదని చెప్తున్నాను. నేను వేస్తే వాడతాను, ఇష్టమే. కానీ ఆయనకి స్పెసిఫిక్గా లైక్ చేస్తుంటాడు ఎక్కువగా. నాకు ఆయన ఫోటోల్లో కానీ ఎప్పుడన్నా ఇది ఆయన షేర్ చేసినప్పుడు కానీ ఎక్కువగా రెడ్డే కనపడుద్ది. రీసెంట్గా నాతో షేర్ చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళ పూర్వీకులు కమ్యూనిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళుగా ఆయన చెప్పడం అనేది విన్నాను. సరే, కమ్యూనిస్ట్ అనే ఈ పదం కొంతమంది మనుషులకి ఎలాగొచ్చిందనంటే ఒక అభ్యుదయ భావాలతో నింపబడిన వ్యక్తులకి ఆపాదించబడినటువంటి పదం అది. అర్థమైందా? అభ్యుదయ భావాలంటే స్వార్థం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాకుండా, తను ఎలా ఉన్నాడో ఇతరులు కూడా అలాగే బాగుండాలని కోరుకునే వారిని అభ్యుదయ భావాలు ఉన్నవారు అంటారు. బైబిల్ కూడా ఏం చెప్తుందంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని.
వాస్తవానికి నిజమైన కమ్యూనిస్టు క్రైస్తవుడే. ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టులు కాదు అసలు. దే ఆర్ నాట్ ఎ ట్రూ కమ్యూనిస్టులు. లెనిన్ కానీ మార్క్ కానీ వాళ్ళు ఫ్యామిలీ అంతా బ్యాక్గ్రౌండ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, సూకాల్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. కార్ల్ మార్క్ కానీ లెనిన్ కానీ వాళ్ళ పేర్లు కూడా, ఆ మార్క్ కానీ లెనిన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనే తెలియజేస్తుంటాయి. వాళ్ళు పూర్వీకులు ఏం చేశారనేది, వాళ్ళు ఏమన్నారని. యేసుప్రభుని కమ్యూనిస్ట్ అంటారు, కానీ కమ్యూనిస్ట్ అనే దానికంటే అసలు ఆయనే కమ్యూనిస్ట్కి మెయిన్ లీడర్ అని చెప్పాలి. ఆయనే రియల్ కమ్యూనిస్ట్ అని చెప్పాలి, క్రైస్తవులే రియల్ కమ్యూనిస్టులు అని చెప్పాలి. ఎందుకంటే ఒకరి సమృద్ధి మరొకరికి సహాయపడటంలో లోపల ఎంతమంది ఉన్నా క్రైస్తవులను బీట్అవుట్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళు చేసిన వాళ్ళు లేరు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నాడు మా ఏరియాలో, ఆయన బెస్ట్ కమ్యూనిస్ట్ అని చెప్పచ్చు. అదే ఊర్లో, మా ఊర్లో చుక్కపల్లి పిచ్చి ఉన్నాడు, కమ్యూనిజం అనే పేరుకే అస్సలు సూటు కానటువంటి వ్యక్తి. సామాన్య ప్రజలని ఉపయోగించుకొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి కమ్యూనిస్ట్ అతను. విజయవాడలోనే కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆయన కూడా కమ్యూనిస్టే, బుక్స్ కూడా రాస్తాడు ఆయన. చాలా బుక్స్ ఉన్నాయి రాసినాయి. చుక్కపల్లి పిచ్చియా, చుక్కపల్లి పిచ్చియా బిజినెస్ మ్యాన్. ఆయన పాపులర్ షూ మార్ట్స్ అని త్రూ అవుట్ ఇండియాలో ఉన్నాయి, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, త్రూ అవుట్ ఇండియా. అంటే నిజమైన కమ్యూనిస్టు ఎలా ఉంటాడంటే ఒక రకంగా ఆళ్ళల్లో ఒక పుచ్చలపల్లి సుందరి ఇలాగ ఉంటారు. ఆయన ఏంటంటే అసలు పిల్లలు కూడా కనకుండా ఆస్తి మొత్తం ప్రజలకి ఖర్చు చేయాలని, పిల్లలు పుడితే ఎక్కడైనా వాళ్ళ మీద మమకారం పెంచుకొని నేను నమ్మిన సిద్ధాంతానికి ద్రోహం చేస్తానని ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో పొలిటికల్ సిస్టంలో పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు అరుదుగా కనపడతారు. ఆయన స్టోరీ చదివినప్పుడు నాకైతే కమ్యూనిస్టులో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే నాకు తెలిసిన కమ్యూనిస్టులు ఎవరో అంత త్యాగపూరితమైన మనుషులు లేరు. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ వ్యక్తులని వారి సిద్ధాంతాన్ని బట్టి ఫలాని వారు వీరు అని చెప్తారు, భాషను బట్టి ఫలాని వారు, తెలుగు భాషను బట్టి తెలుగువారు, కమ్యూనిజం అనే సిద్ధాంతాన్ని బట్టి కమ్యూనిస్టులు అని పిలుస్తారు. బైబిల్లో కూడా హెబ్రీలు అనే ఒక పదం మనకు కనపడుద్ది. హెబ్రీలు అనే ఒక పత్రిక ఉంది, హెబ్రీలకు రాయబడిన పత్రిక. ఆ పత్రిక కూడా ఏం చెప్పుద్దంటే భాషను బట్టి ఒక జనానికి ఆ పదం ఆపాదించబడింది. హిబ్రూ లాంగ్వేజ్ మాట్లాడే అబ్రహాం సంతానానికి హెబ్రీల్ అనే భాషాంతరం చేయబడింది. వాళ్ళ హెబ్రీల్ అని పిలవటంలో ఉద్దేశం ఏంటంటే వారి మదర్ టంగ్ హిబ్రూ. అర్థమవుతుందని నేను చెప్పాను మీకు. భాషను బట్టి ప్రజలు పిలవటం జరిగింది. తర్వాత వ్యక్తులను బట్టి మనుషులు పిలవటం జరిగింది. బుద్ధిస్టులు అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధిస్టులు అంటే బుద్ధుణ్ణి ఫాలో అయ్యేవారు అందరినీ బుద్ధిస్టులు అంటారు. అలాగే ఇక్కడ క్రైస్తవులు లేక క్రిస్టియన్ అనే ఈ వర్డ్ ఎలా ఉనికిలోకి వచ్చిందంటే, లోకానికి అంధకారంలో ఉన్న ఈ ప్రపంచాన్ని వెలుగును చూపించి వెలిగించడానికి సృష్టికర్త అయిన దేవుడు వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభువాన్ని ఈ లోకంలోనికి పంపాడు. పంపినటువంటి ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే భూమి మీద జీవించాడు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే తన బోధనలు బోధించాడు. దేవుని యొద్ద ఏవి ఉన్నాడో ఏవి నేర్చుకున్నాడో ఆ విషయాల్ని బోధించాడు. ఆయన 3.5 సంవత్సరాలు బోధించిన బోధలు ఈనాడు ప్రపంచం మీద ప్రభావం చూపాయి. ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపుతాయి. ఎప్పటి వరకు ఆయనకున్నంత ఫాలోయింగ్ ఎవ్వరికీ లేదు, ఎప్పటికీ జరగదు. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ప్రపంచంలో మనిషిగా పుట్టిన వారిలో ఎవరికి లేదు. మనిషికి దేవునికి మధ్యవర్తిగా పుట్టిన యేసు ప్రభు వారికి మాత్రమే అధిక ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన జీవించిన జనాల్లో చాలా వ్యతిరేకత ఎదురైంది ఆయనకి. అందరూ వెళ్ళిపోయారు. రోగాల కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఆహారం కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, అధికారం కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఆస్తుల కోసం వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఖరి 12 మంది మిగిలి వాళ్ళు వేస్తాయి దగ్గరికి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న జనాల్లో అంత ఆశాజనకంగా ఏమి ఆయనకి పరిస్థితులు కనపడలా. కానీ ఆయన చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచి వెళ్ళి ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ అధిక శాతం ప్రజలు మాట్లాడుకునే
గొప్ప నాయకుడు, గొప్ప బోధకుడు, గొప్ప కాపరి, గొప్ప ప్రధాన యాజకుడు, దేవునికి నరులకి గొప్ప మధ్యవర్తిత్వం జరిగించినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ స్టేట్మెంట్స్. ఎవర్ లాస్టింగ్ స్టేట్మెంట్స్ అంటే ఎప్పటికీ ఇవే గొప్ప స్టేట్మెంట్స్ అయిపోతాయి. ఇంకెవరు దాన్ని బీట్ చేయలేడు. ఎవరు దాన్ని బీట్ చేసే వాళ్ళు ఇప్పుడు వరకు పుట్ల, భవిష్యత్తులో కూడా పుట్టబోరు. అలాంటి ఒక మహనీయుడిని అనుసరించే వ్యక్తులకి ఆపాదించబడిన పదమే క్రైస్తవులు. ఒక గొప్ప వ్యక్తికి ఆపాదించినటువంటి పదం అండి, ఆ వ్యక్తిని అనుసరించే వ్యక్తులకి ఆపాదించినటువంటి పదమే క్రైస్తవులు. దీంట్లో ఈ పదాన్ని బైబిల్లో 3 స్థలాల్లో మాత్రమే రాశారు. అన్నీ అయిపోయిన మ్యాక్సిమం. పదకొండు 26 అపోస్తల కార్యము. 26, 28 పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఇంత పాపులర్ అయిన వర్డ్, ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి పదము వింటున్నారా? ఎంత ప్రసిద్ధిగాంచిందో మనకు తెలిసినటువంటి ఈ పదము బైబిల్లో ఆ పదము కేవలం 3 సార్లు మాత్రమే రాయబడింది. ఈ పదాన్ని వరల్డ్ వైడ్ గా ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ప్రపంచానికి ఈ పదం ఎవరు పరిచయం చేశారు? ఈ సీల్ తీన్ నుంచి ఎవరు? బైబిల్లో. యేసుప్రభు కాదు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత వచ్చింది ఆ పదం. ఆయన ఫాలోవర్స్ కి ఆ పదం పెట్టారు. ఓకేనా? మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేది అన్నాడు. అక్కడ అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం చదివితే, వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి ఉపదేశం చేశారు. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడది. అపోస్తల కార్యం 26-28లో విచారణలో భాగంగా అగ్రిప్ప వద్దకి పౌలు తీసుకొని పోబడతాడు. అక్కడ అగ్రిప్ప దగ్గర విచారణలో ఉన్నటువంటి పౌలు తను ఎలా బయటకు రావాలనే ఆలోచన అనేది చేయకుండా విచారణ చేస్తున్న అగ్రిప్పను ఎలా క్రైస్తవుడిగా మార్చాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు విషయాన్ని గ్రహించినటువంటి అగ్రిప్ప ఇలాగంటున్నాడు. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అన్నాడు. ఓహో, ఎవరికి అర్థమైంది ఇది? అగ్రిప్పకి ఏమర్థమైంది? పౌలు ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమైందా? విచారిస్తున్నటువంటి అగ్రిప్పను ఎలాగైనా క్రైస్తవునిగా చేయాలనేది అర్థమైందా? ఎవరు అంగీకరించారు ఈ విషయాన్ని? అగ్రిప్ప అంగీకరించారు. ఆయనే చెప్తున్నాడు, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసి చూస్తున్నావు అన్నాడు. సరే, సులభంగానో దుర్లభముగానో మీరు మాత్రమే కాదు, నేడు నా ఈ సంఖ్యలు తప్ప నాకు పరిచయం ఉన్న ప్రతివాడు క్రైస్తవుడు అవ్వాలని నేను పనిచేస్తున్నాను అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ కమిట్మెంట్ రమేష్. స్వార్థికులుగా కమిట్మెంట్ ఉండాలి. సమస్య రాగానే దాని నుండి ఎలా బయటపడాలో కాదు, ఆ సమస్యల మీద విచారణ చేసేవారు ఎవరైనా ఉంటే వారిని ఎలా క్రైస్తవులు చేయాలి. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నీకు పిచ్చేదా ఎక్కడక్కడ బయటకు వెళ్ళేదానికి నన్ను కూడా ఏంటి ఇది నస్ ఎక్కడ అని అంటాడు ఒక అధికారి. సరే, నస్ అనుకుంటావో ఏమనుకుంటావో, నేనైతే కమిట్ అయ్యా అలాగే ఉండాలని. నేనైతే కమిట్ అయ్యా. నాకు వచ్చిన శ్రమలు నీకు రావాలని కోరుకోవట్లేదు, కానీ నీవు కూడా నాలా క్రైస్తవుడు అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పే దమ్ము ఉండాలి. దానికి దమ్మను ఉండాలని ఎందుకన్నానంటే, అది ఆర్డినరీ పర్సన్స్ చెప్పే మాట కాదు. అదే కొంచెం పవర్ ఉండాలి. ఏదో జానుడు పట్ట 78 సంవత్సరాల జీవితానికి పని ప్రారంభించినోడు చెప్పలేడు. బ్రతికే క్రీస్తు చావైతే లాభం అనే దమ్మున్నోడు చెప్పిన మాట అది. అందరికీ సాధ్యం కాదు, కొన్ని మాటలు చెప్పడం కొంతవల్ల కాదు. అది ఆ పౌలు గారికి సాధ్యం అన్నట్టు ఉంటుంది. సులభముగానో దుర్లభంగానో
నాకు వచ్చిన ఈ సంఖ్యలు తప్ప అందరూ నా వల్లే ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఇది మనం అక్కడ ఆయన మాట్లాడింది. ఇక్కడ పేతురు పత్రికలు ఏమంటాడంటే 4:16లో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, అంటే సిగ్గుపడేది కాదండి, క్రైస్తవుడైనందుకు బాధలు వచ్చినాయనుకో సిగ్గుపడాలా తలెత్తుకోవాలా? ఒకవేళ తప్పు చేసి బాధలు తెచ్చుకున్నాం అనుకో సిగ్గుపడాలి. దుర్మార్గంగా జీవించి బాధలను తెచ్చుకున్నాం అనుకో సిగ్గుపడాలి. దుష్టత్వములో జీవించి బాధలని కొని తెచ్చుకుంటే సిగ్గుపడాలి. ఒకవేళ నువ్వు క్రైస్తవుడైనందుకే బాధలు వచ్చాయా సిగ్గుపడే పని లేదు. యు ఆర్ నాట్ సేమ్డ్. నువ్వు సిగ్గుపడాల్సినటువంటి సంఘటన కాదు, అతిశయించాలి, గర్వించాలి. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు శ్రమలలో నేను కూడా ఏదో కొద్దిగా నాకు కూడా రుచి తగిలింది, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాలి. పౌలు అదే చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఏ విధముగా నేను యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలువాడై ఉండాలని నాకు బాగా ఆశ ఉన్నది అని అన్నాడు. దాని కొరకు నాకు కలిగినంత తంటితో సమానంగా ఇచ్చానన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ డిజైర్, అద్భుతమైన కోరిక కదా. 9 వచ్చిన చూడండి, ఫిలిప్పీ 3:9, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడని ఆయన అగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులని నాకు పునరుద్ధానం కలగవలని ఆయన మరణ విషయములను సమాన అనుభవం గలవాడని. కొంచెం కాదు, అసలు సమానంగా రావాలంట. వాటి డిజైన్ ఎవడు కోరుకుంటాడండి? అసలు ముళ్ళ పానుపు రండి అంటే ఎవడని వస్తాడా? రోజా పానుపు రండి అని అంటే ఇచ్చేస్తాం మేము కూడా అంటారు. ముళ్ళబాటిలోకి రమ్మంటే ఎవరు రారు. రోజా పూల పానుపు ఉంది, ఇక్కడ మెత్తగా ఉంటుంది, కనీసం చిన్న రాయి కూడా తగలదో, రా వచ్చి అంటే బ్రహ్మాండంగా వస్తారు ఎవరైనా. రెడ్ కార్పొరేట్ వేసి అటు జట్ కేటగిరీ లాగా కొంతమంది వ్యక్తులు పెట్టి పూల వర్షం కురిపిస్తూ రమ్మంటే ఎవడైనా వస్తాడు. కొండలెక్కుదావురా, గుట్టలెక్కుదావురా, ట్రైబల్ ఏరియాకి వెళ్దావురా అంటే వాళ్ళందరూ కింద దింపుండే పిల్లలు అంటారు. నేను ఒకసారి అరకెళ్ళాను, పరంజ్యోతి అనే సోదరుడు ఒకసారి పంపించాడు, ఆయన కూడా వచ్చాడు వాళ్ళు తెలియదు కానీ మొత్తానికి వెళ్ళాము. 3 కిలోమీటర్లు వాక్ చేసుకుని కొండ మీద ఎక్కాం. వెళ్ళేటప్పుడు చాలా కష్టం అనిపించింది. ఆడికి వెళ్ళాలకి ఆ గ్రామస్తులందరూ ఒకేసారి 70 మంది కూర్చున్నారు. సరికి మా బాధ అంతా పోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 15 years బ్యాక్, ఇప్పుడంటే నాకు 48 years. 15 years బ్యాక్ అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 30+ ఉన్నారు, ఇప్పుడు 40+ ఉన్నారు. అప్పుడు కాస్త ఇంకా హుషారుగా ఎక్కాం. అంటే అలాంటి పరిస్థితికి చాలా మంది ఇష్టపడరు. ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే ఎవరు ఇష్టపడరు. కానీ ఇక్కడ అన్నాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించినట్లయితే సిగ్గుపడవలసం లేదు, ఆపేని బట్టే దేవుని మహింపరచాలన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి అందరికంటే పైకెక్కి మోటార్ సైకిల్ తోలటం కూడా రాక కాలినాడతో ఎక్కువ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి సింహాద్రి అనుకుంటున్నా. ఇంకెవరైనా ఉన్నారని నాకు తెలియదు. నాకు తెలిసి నేను కూడా వెళ్ళా కనుక నేనది కార్లో వెళ్ళాలి దగ్గరికి. మరి ఆయన మోటార్ సైకిల్ తోలటం కూడా రాలేదు, వారం పెట్టేస్తున్నాడు, నాకు అర్థం కావట్లా. ఏ ఊరది? బడ్డపట్టు. ఎంత పైన అంటే నేను ఇప్పుడు వరకు ఎక్కినట్లు అంత పైకి ఎక్కడ ఎప్పుడు వెళ్ళా. చాలా సార్లు వచ్చాను. చాలా ఈ అరకు, ఈ పాడేరు ఇటు వచ్చిన తర్వాత అటు భద్రాచలం ఏరియాలో కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళా. అంత హైట్కి మేము ఎప్పుడు వెళ్ళా. మరి ఆ పిల్లడు ఎలాగెళ్తున్నాడు నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఈ కంగారులో ఒక రోజు అయితే పురుగోడు ముట్టుకుందంట అతన్ని. చెప్పారు, నిజం నీకేనా? పురుగు ముట్టింది నీకేనా? నీకే. అంటే అలాంటి పరిస్థితులు కూడా అధిగమిస్తూ డిగ్రీ చదువుకొని ఏదో ఉద్యోగం చేసుకొని బతుకుంటే బలసాగానే పోతుంది. ఎందుకు వచ్చి నీకు అన్నట్టు పాములు ఎందుకు కనిపించుకోదు నాకు అనుకోకుండా ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళి ఆ పని జరిగించాలని ఆ కమిట్మెంట్ చూశారు.
చాలా అద్భుతమైంది. ఇక్కడ పౌలు కూడా ఏమన్నాడంటే ఫిలిప్పీ పత్రికలో ఏ విధము చేతనైనను 4 అధ్యాయాలు ఏమన్నాడు అది ఇక్కడ రాస్తున్నారు అర్థంతో ఫిలిప్పీ 3 అధ్యాయము 9 3 అధ్యాయం 10-11 వచ్చిన కూడా రాస్తున్నాడు. అక్కడ అంటాడు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నచ్చబెట్టుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను అని అన్నాడు. సో ఇక్కడ క్రైస్తవుడైనందుకు బాధలు వస్తే దాన్ని పెద్దగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రైట్, పాయింట్కి వచ్చేద్దాం. క్రైస్తవులని ఈ పదాన్ని బైబిల్ మొత్తంలో 3 స్థలాల్లో రాయబడింది, కానీ ప్రపంచం అంతటా పాపులర్ అయింది. ప్రపంచానికి ఈ పదాన్ని పరిచయం చేసింది బైబిల్ అయితే, ఆ బైబిల్లో ఈ పదం కేవలం 3 సార్లే రాయబడింది. అయినప్పటికీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన వర్డ్ ఏదైనా ఉందంటే అది క్రైస్తవుడు, క్రిస్టియన్. భాష ఏదైనా పరిచయమైనటువంటి బాగా పాపులర్ అయిన వర్డ్ ఏదైనా ఉందంటే క్రైస్తవులు అనేది. కాబట్టి ఈ పదాన్ని బైబిల్లో కేవలం 3 సార్లు రాయబడిందని చూసాము. తర్వాత ఎవరిని క్రైస్తవులు అన్నాడు అని అంటే క్రీస్తు యొక్క శిష్యులను క్రైస్తవులు అన్నారు. బుద్ధుడిని పాలైన వారిని ఎలాగైతే అన్నారో అలాగే క్రీస్తు యొక్క శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. మనం చదివాం కదా అపోస్తల కార్యము 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదటి అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి అన్నారు కదా. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క శిష్యుల్ని ఏమని పిలిచారంటే ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు అని పిలవటం జరిగింది. యేసుప్రభు శిష్యుల్ని వారు క్రైస్తవులను పిలిచారు. ఒకసారి 6వ అధ్యాయము 1వ వచనం 7వ వచనం కూడా చదువుదాం. అపోస్తల కార్యంలోనే 6వ అధ్యాయము 1వ వచనం తర్వాత 7వ వచనం. శిష్యులు మొదట్లో ఎలా పిలువబడ్డారంటే క్రైస్తవులు అనబడక ముందు శిష్యులని పిలువబడ్డారని చెప్తాం మనం. ఆ దినములలో క్రైస్తవుల సంఖ్య విస్తరించారు వాస్తవానికి. అయితే అక్కడ ఏం రాయబడింది? శిష్యుల సంఖ్య విస్తరించరి అని అన్నాడు. ఎందుకని? అప్పటికి ఇంకా క్రైస్తవులకి అది శిష్యులకి క్రైస్తవులనే పేరు రాల, లేదా క్రైస్తవులని పిలువబట్టం అనేది జరగల. 7వ వచనంలో కూడా ఏమన్నాడు చూడండి, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అని అన్నాడు. అంటే శిష్యుల సంఖ్య అనగానే క్రైస్తవుల సంఖ్య అని గుర్తుకు రావాలి. ఎందుకంటే శిష్యులనే కాలక్రమంలో క్రైస్తవులని పిలవటం జరిగింది. అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. ఇతరుల శిష్యులు క్రైస్తవులు కాదు. అంటే ఇతరులు కూడా శిష్యులు ఉన్నారా? ఉన్నారు. మనం రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం 5వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం 15వ వచనం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము 5వ వచనము 15వ వచనం. ఈ వచనం చదివితే ప్రవక్తలకి శిష్యులు ఉన్నారు అని మనం చదువుతాం. ప్రవక్తల శిష్యులు అని అన్నాడు. వదిలేద్దాం, మీరు తర్వాత చూడండి 5వ వచనం 15వ వచనంలో కూడా ప్రవక్తలకి శిష్యులు ఉన్నారు. ఎలీషాకి గురువు ఉన్నాడు. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడు, అవునా? అలాగా ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చదివినప్పుడు ప్రవక్తలకి శిష్యులు ఉన్నారు. ప్రవక్తల యొక్క శిష్యులు క్రైస్తవులు కాదు, గుర్తుపెట్టుకోండి. శిష్యులు అనగానే అందరూ శిష్యులు క్రైస్తవులు కాదు. యేసు ప్రభు వారి శిష్యులను మాత్రమే క్రైస్తవులు అంటారు. వారికి మాత్రమే ఆ పదము ఆపాదించబడింది.
ప్రవక్తల యొక్క శిష్యుల్ని క్రైస్తవులు అనలేదు. బాప్తిస్మకి ఆహారం కూడా శిష్యులు ఉన్నట్టుగా మాట్లాడుతుంది బైబిల్. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 వచ్చిందండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి పరిసయ్యులు రైట్ వదిలేసేయండి. మన పాయింట్కి వచ్చేసాను. యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చారు. అంటే యోహాను శిష్యులు ఉన్నారా? ప్రవక్తల శిష్యులు ఉన్నారా? ప్రవక్తల శిష్యుల గురించి బైబిలే మాట్లాడుతుందా? యోహాను శిష్యుల గురించి బైబిలే మాట్లాడుతుందా? అయినప్పటికీ యోహాను శిష్యులు క్రైస్తవులు కారు, ప్రవక్తల శిష్యులు క్రైస్తవులు కారు. యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు మాత్రమే క్రైస్తవులని గుర్తించాలి. బైబిల్లో మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేది అన్నాడు కదా. ఎవరి శిష్యులు? యేసు ప్రభువు వారి యొక్క శిష్యులే క్రైస్తవులు. ప్రవక్తల యొక్క శిష్యులు క్రైస్తవులు కాదు. రైట్. రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో రోమన్ సంఖ్య 2లో శిష్యులు అనగా నేర్చుకునేవారు. మొదట క్రైస్తవులు అంటే ఎవరు అంటే ఫైనల్ గా కన్క్లూజన్ ఏం చేశాం? శిష్యులు. క్రీస్తు యొక్క శిష్యుల్ని క్రైస్తవులు అన్నారని చేశాం. ఇప్పుడు ఏం చేస్తామంటే శిష్యులు అంటే నేర్చుకునేవారు. శిష్యుడు అనే మాటకి లెర్నర్, ఏదైనా విషయం మీద అభ్యాసం చేసేవాడిని, నేర్చుకునేవాడిని శిష్యులు అని అంటారు. ఇప్పుడు క్రైస్తవులు అంటే నేర్చుకునేవారు. అప్పుడు శిష్యులన్నా క్రైస్తవులన్నా ఒకటే కదా. ఇప్పుడు క్రైస్తవులు అంటే అర్థం ఏంటప్పుడు? నేర్చుకునేవారు, లెర్నర్స్. ఎవరో ఒకరి దగ్గర నేర్చుకుని ఆ విషయాన్ని అనుసరించి ఆ విషయానికి అనుగుణంగా బ్రతికే వారిని శిష్యులు అంటారు. సెక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏదైనా వృత్తిని నేర్పే వారిని కూడా గురువు అంటారు. అతనేత నేర్చుకునే వారిని అతని శిష్యుడు అంటారు. సెక్యులర్ ఎడ్యుకేషన్లో కూడా ఉపాధ్యాయుల్ని గురువులు అంటారు, గురు మహోత్సవం అంటారు. పిల్లలకి పాఠాలు నేర్పేటప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటారు. గురువు అంటే ఎవరక్కడ? ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల్ని గురువర్యులు అంటారు. ఇక్కడ మనం కూడా ఒక గురువుని చూస్తాం బైబిల్లో. ప్రపంచానికే బెస్ట్ టీచర్ అని చెప్పాలి, ఆయనే ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పాలి. నేనే కాదు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా పూజించబడుతూ కొనియాడబడుతున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా అదే అన్నాడు. ఉత్తమ ఉపాధ్యాయుడని నన్ను అంటున్నారు, కానీ యేసు ప్రభు వారే ప్రపంచానికి ఉత్తమ ఉపాధ్యాయుడు అని చెప్పాడు. ఈరోజు అన్ని విద్యా సంస్థల్లో ఒక ఫోటో ఉంటుంది ఎక్కువగా, అది సర్వేపల్లి రాధాకృష్ణ గారిది. రెండో ఫోటో ఉంటుంది అది మరికొన్ని స్థానాల్లో స్వామి వివేకానంద. ఆయన కూడా ఒక విషయం చెప్పాడు. యేసువారు జీవించిన కాలంలో ఎవరో ఒక స్త్రీ కన్నీటితో తన పాదాలు కడిగిందని విన్నాను, చదివాను. నేనే ఆ కాలంలో పుట్టి ఉంటే నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని, ఆయన అంత గొప్ప మహానుభావుడు అని చెప్పాడు. ఇలాంటి విద్యా సంస్థల్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి, స్వామి వివేకానంద గురించి మాట్లాడతారు. కానీ అంత గొప్ప వ్యక్తులుగా చలామణి అవుతున్న వ్యక్తుల నోటి నుండి యేసు ప్రభు గారే ఉత్తమ ఉపాధ్యాయుడనే పదాలు వచ్చినాయి అంటే ఆశ్చర్యం వేసింది. అంటే ఆయన ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు. ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు. అందులో మన్యం దొర అని పిలువబడుతున్న అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాకి ఆ పేరే పెట్టారు, ఆయన పేరే. కానీ ఆయన కంటే ఎక్కువ క్రెడిట్ సంపాదించిన వ్యక్తి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీ. గాంధీ తాత అంటారు పిల్లలు. ఆయన కత్తి పట్ల, కర్ర పట్ల, భాష ఏమి
పెద్ద పెద్ద సూర్యుడిగా ప్రదర్శనలు చేయలే. అహింసను ఆయుధంగా చేసుకొని ఉప్పు సత్యాగ్రహం అనే పేరుతో ఒక విప్లవాన్ని లేవనెత్తాడు. కానీ అందరికంటే ఎక్కువగా క్రెడిట్ సంపాదించాడు. ఎలా సాధ్యమైందనంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గాంధీ చదువుకునే రోజుల్లో ఎవరో స్నేహితుడు న్యూ టెస్ట్మెంట్ అనే ఒక చిన్న పుస్తకాన్ని ఇచ్చాడంటే చదువు అని. అది చదివినప్పుడు అందులో మొదట కనపడేది సువార్త రచనలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అందులో ఆ 4 పుస్తకాల్లో యేసు వారు మాట్లాడినటువంటి బోధలు, అందులో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, కొండ మీద ఆయన ప్రసంగం, ఇవన్నీ ఆయన బాగా ఆకట్టుకున్నాయి, గాంధీని బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో ఓ చెంపను కొడితే మర్యాద సంపాదించమని, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయమని, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం ప్రయోజనం అని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని, నీకేది అవసరమో వాడి కూడా అదే అవసరం అని గ్రహించు, మనుషులు నీకేం చేయాలనుకుంటున్నారో నువ్వు కూడా వారికి అదే చేయి. ఇలాంటి మాటలు ఆశ్చర్యం కలిగించాయి గాంధీకి. ఊరికనే అన్నాడు ఎవరిని బెస్ట్ టీచర్ అని. సర్వేపల్లి రాధాకృష్ణ యేసు వారిని బెస్ట్ టీచర్ అని ఊరికి అనలేను. ఆయన ఒక బెస్ట్ టీచర్ ఎలాగయ్యాడనేది మనం ఆయన మాట్లాడినటువంటి ఉపదేశాలని ఆలోచన చేసినప్పుడు మనకు కూడా తేటగా అర్థమైంది. దురదృష్టం ఏంటంటే అలాంటి వ్యక్తులకు అర్థమైంది. గాంధీ గారు లాంటి వాళ్ళకి, స్వామి వివేకానంద లాంటి వాళ్ళకి, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళకి అర్థమవుతున్నాయని కొన్ని విషయాలు రోజు బైబిల్ బోధించే వాళ్ళకి అర్థం కావట్లా. నేను వినేవాళ్ళ గురించి చెప్పట్లా, వినేవాళ్ళకి అర్థం కావట్లేదంటే అది వేరే సంగతి. బోధించేవాడికి సరిగ్గా అర్థం కావట్లేదు. తను ఏం మాట్లాడతాడో తనకు కూడా తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు, తన బోధనల్ని కొనసాగిస్తాం. క్లారిటీ ఉండలేదు బోధించేదానికి. నిత్యత్వం వైపు మనుషుల్ని ప్రయాణం చేయడానికి కాకుండా భూ సంబంధమైన వాటి వరకే మనుషుల్ని సిద్ధం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. చస్తే ఎక్కడికి వెళ్తామనే దాని గురించి కాకుండా బ్రతికున్నది ఏంటో చెప్పు అనే దగ్గర ఉన్నారు. జనన మరణాలకు మధ్యలో ఏం చేయాలో, ఏం తినాలి, ఏం కట్టాలి, ఏం పెట్టాలి, వాళ్ళేం తిన్నారు, వాళ్ళేం కట్టారు, వాళ్ళేం పెట్టారు, నేనేం తిన్నా, నేనేం కడుతున్నా, నేనేం పెడుతున్నా, పొద్దున్న లేచిన కానీ ఇదే సోది. కోటి విద్యలు దానికే, ఆఖరికి భక్తి కూడా భక్తి కొరకే అనే సంధానం మారిపోయింది. నిజమేనా? నిజమా కాదా? క్వశ్చన్ అవుతూ చెప్పాయా? కోటి విద్యలు దేనికి? కూటి వరకు అన్నారు. కూడు దేనికని? పౌలు గారి దగ్గర ఆయన అంటాడు, భోజన పదార్థాలు కడుపుకి, కడుపేమో భోజన పదార్థాలకి, దేవుడు దానిని అంటే కడుపుని, వాటిని అంటే భోజన పదార్థాలని రెండింటిని నాశనం చేస్తాడు అన్నాడు. అంటే నాశనం అయిపోతే కోటి కొరకే కోటి విద్యలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13 చెప్తున్నాడు, దేని కొరకు ఈ ఆరాటం, దేని కొరకు ఈ పోరాటం, దేని కొరకు ఈ ప్రయాస అంతా కూడా అంటే మనుషులు అవసరమైతే ఇతరులను గాయపరిచి, ఇతరులను నష్టపరిచి, ఇతరులను దోచుకుని, ఇతరులను ఇబ్బంది కలిగించేటటువంటి ఈ ఆరాటం దీన్ని వెనుకున్న అసలు కథ ఏంటంటే కూడు. అదే చెప్పాడు చూడండి ఒకసారి. భోజన పదార్థాలేమో కడుపుకి, కడుపేమో భోజన పదార్థాలకి నియమింపబడింది అన్నాడు. దేవుడు వాటిని దానిని రెండింటిని నాశనం చేస్తాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ శిష్యుడు అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని నేర్చుకుని దాన్ని నమ్మి అవలంబించేవాడు, అనుసరించేవాడు క్రిస్టియన్. అంటే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటే యేసుక్రీస్తు యొక్క అనుచరులను, ఆయన్ని అనుసరించే వారిని క్రైస్తవులని బైబిల్ అంటుంది. వారిని ఉద్దేశించి మాట్లాడేటువంటి పదం అదే. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని గురువు అన్నాడు. చూడండి ఒకసారి. క్రీస్తు క్రైస్తవులకు గురువు. శిష్యులతోనే మాట్లాడుతూ శిష్యులకి గురువు అయ్యాడంటే క్రైస్తవులకి గురువు అనమాట. ఎంత అది? మత్తయి సువార్త 23:9 కదా? 10:9 వచ్చింది చూడండి. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. ఇంకో చోట ఆయన డైరెక్ట్ గా
బోధకుడు అని నన్ను పిలుచున్నారు సరే, నేను బోధకుడిని, సత్యమే చెప్పారని అన్నాడు. గురువుకి మరో పర్యాయ పదం ఏంటంటే బోధకుడు. కొంతమంది అన్నారు, బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యింది, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు అన్నారు. నేను ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక వారం రోజులు పట్టుద్ది, వదిలేస్తున్నాను. నేను ఈ పాయింట్కి వచ్చేద్దాం. క్రీస్తు క్రైస్తవులకి గురువు అయి ఉన్నాడు. మీ గురువు గారు ఏరని ఒక ఆయన నన్ను అడిగాడు. పరలోకంలో ఉన్నారండి అని అన్నాను. అదేంటి ఎప్పుడు చనిపోయాడు అన్నాడు. ఆయన చనిపోలేదండి, చనిపోయిన పరలోకం వెళ్ళడన్నా మనిషి అయితే. నా గురువు అయితే పరలోకంలో ఉంటాడు. ఎవరండి ఆయన అంటే దేవదాను గారు అన్నాడు. ఆయన నా గురువు అని నేను ఎప్పుడని చెప్పాను నీకు అని అడిగాను. చెప్పలేదన్నాడు. పోనీ దేవదాను గారు ఎప్పుడని చెప్పాడు నీకు నేను పురుషోత్తాను గురువు అని అంటే ఆయన చెప్పలేదన్నాడు. మరి నీకు ఎవరు చెప్పాడు ఆయన నా గురువు అని అన్నా. నువ్వు అడిగింది ఎవరిని? నా గురువుని. నా గురువు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభువు. క్రీస్తు క్రైస్తవులకి గురువు అయి ఉన్నాడు. నేను క్రైస్తవులు అయితే నా గురువు ఎవరు? నేను ఒక్కడే కాదు, ఇక గురువులు ఉన్నారన్నాడు. పోనీ ఆయన ఏమన్నాడు? ఆయన క్రీస్తు అక్కడే మీ గురువు అన్నాడా? పిలవద్దన్నాడు. పైకి ఇంకేమన్నాడు నొక్కి, క్రీస్తు అక్కడే మీ గురువు అని అన్నాడు. ఇంకా మనకెవరు వాక్యం తెలిపితే గురువులు అయిపోతారా? ఒకవేళ అదే అయితే ఈయన గురువు అనే దానికి అర్థం ఉంటుందా? ఈయన ఒక్కడే గురువు అనే దానికి అర్థం ఉంటుంది ఏమన్నా? సో ఈ కాంటెక్స్ట్ లో పెట్టి చూసినప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే, యేసు ప్రభు గారు క్రైస్తవులకి గురువు. మనం ఏ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నామో ఆ క్రైస్తవులకు ఒక గురువు ఉన్నాడు. ఎవరా గురువు? యేసు ప్రభు వారు. ఇక్కడ నేను అతని గురువు అని ఆయన చెప్పడం ఒక భాగం, ఆయన నా గురువు అని నేను చెప్పడం ఒక భాగం. ఏమైనా అర్థమైంది మీకు? ఎప్పుడైనా మెకానిక్ దగ్గరికి వెళ్తే అప్పుడప్పుడు నేను ఫలానా నా గురువు అని చెప్తాడు. అంటే ఫలానా నేర్పాడు నాకు మెకానిజం అని. అది చేసిన బండి తెల్లారే మెకానిక్ పాడైపోయింది. అసలు ఆయన గురువు దగ్గరికి వెళ్తే బాగుంటుందని గురువు దగ్గరికి వెళ్ళాను. మీ శిష్యుడి దగ్గర చేయించానండి, అది వర్కౌట్ అవ్వలేదంటే ఎవడా శిష్యుడు అని అన్నాడు. ఫలానాడు అంటే ఆడే నా దగ్గర ఒక రోజు 2 రోజులు వచ్చాడు. ఆడి నేను గురువు ఏంటి, నేను నా శిష్యుడు ఏంటి? అర్థమైందా? ఒకవేళ నాకు అభిమాని అయితే అవ్వచ్చు కానీ నాకు శిష్యుడు కాదన్నాడు. అదేంటంటే అక్కడ చెప్పు తిరుగుతున్నాడు, నా పేరు చెప్పు తిరుగుతున్నాడు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నాడు బోళ్ళంత మంది ఉన్నారండి. అలాగే ఆడికి నేను గురువులు కాదు, వాడు నాకు శిష్యుడు కాదు. జస్ట్ ఒక రోజు 2 రోజులు వచ్చాడు. అది ఎడవ వెంకీ పెట్టుకోవడం కూడా రాకుండానే గురువుగారు బయలుదేరాడు. ఇది చాలా మంది అంతేనండి. టాపీకి నా టాపీ పనికి వెళ్ళి 4 రోజులు బొచ్చులు పోయిగానే టాపీ తీసుకొని గోడ కడతాను బయలుదేరతాడు. ఇది నూనె దారి పట్టుకోవడం రాదు, తూకం వేయటం రాదు. అని పని పెట్టుకుంటే మొత్తం ఎక్కడి నుంచి పైనుంచి కిందకి అంతా గచ్చులుగా ఉంటుంది. ఏంట్రా బాబా అంటే పని రాకుండానే మిత్రని చెప్పుకుంటున్నాడు. ఏదైనా పని పరిపూర్ణంగా నేర్చుకుని దాంట్లో పరిపక్వత సాధించి ఆ పనిని సొంతంగా ప్రారంభించడం అనేది ఉత్తమం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏ పనిలో కూడా పరిపక్వత నేర్చుకోవట్లా, మాయ నేర్చుకుంటున్నారు. యేసుప్రభు గారు కూడా ఒకసారి నేను నా గురువు గారు యేసుప్రభు నేను అన్నాను కదా. ఇప్పుడు యేసుప్రభు దగ్గర నిలబడ్డప్పుడు నేను నీ గురువునా అని ఆయన చెప్తాడా? చెప్పాలి కదా ఆయన కూడా. ఒకవేళ చెప్పలేదు అనుకో, నేను మాత్రమే చెప్పుకుంటున్నాను గురువు అని, ఆయన మాత్రం నా గురించి నేను ఆయన గురువు అని చెప్పట్లేదు. వన్ సైడ్ లవ్ అని ఒకటి ఉంటుంది. వన్ సైడ్ లవ్ అంటే అవతల వైపు ఉండదు, యువతల వాళ్ళకి ఉంటుంది. ఓ రోజు ఆ అబ్రహాము ఇస్సాకు బలి కార్యక్రమాన్ని బయలుదేరాను. ఆదికాండం 22 అధ్యాయాలు. కుమారుడు అడుగుతున్నాడు, నాయన అని అన్నాడు. ఏమి నా కుమారుడు అన్నాడు అన్ని అబ్రహాం. సౌండ్ అటు నుంచి కూడా వచ్చిందా? వన్ సైడేనా? అటు నుంచి కూడా వచ్చింది. నాయన అని కానీ ఏమి నా కుమారుడు అన్నాడు. గురువారి కానీ ఏమి నా శిష్య అంటాడు ఆయన. అనాలంటే గురువుగారి కొన్ని కండిషన్లు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. షరతులు వర్తిస్తాయి ఇక్కడ ఆయన నీ గురువుగా ఉండాలంటే. ఆ షరతులు అసలు ఉన్నాయో లేవో తెలియకుండా చాలా మంది పొడపడ మునిగొస్తారు. షరతులు ఏంటి తెలియదు అసలు. ఎవడో వచ్చాడు వాడికి చూపించాలి, రా వెళ్దాం, ముంచోడు వస్తాడు, మునిగోడు వెళ్తాడు. వాస్తవానికి అక్కడ ఆత్మ సంబంధం ఆపరేషన్ జరగదు. అక్కడ దేవుడు ఆయనకి గురువు అయ్యే అవకాశాలే ఉండవు.
జస్ట్ వచ్చి ఊపినేలాగా కాసేపు ఆడతాడు. కానీ ఆయన చెప్పాలి నేను ఆయన ఫలానా వ్యక్తి గురువు అని. చదువు ఒకసారి మత్తయి సువార్త 11:28 ఆయన అన్నాడు, నా యొద్ద నేర్చుకోవాలి అన్నాడు. క్రీస్తు యొద్ద నేర్చుకుంటేనే ఆయన గురువు అవుతాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. క్రీస్తు చదువు 30 వరకే. గా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 11:28-30 రైట్. ఇక్కడ ఇది చాలా మందికి పరిచయం ఉన్న వాక్యమే, ఖండత వాక్యం నాకు తెలిసి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగేతును. నేను సాత్వికులను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అని అన్నాడు. నా యొద్ద నేర్చుకునుడి అని అన్నాడు. అంటే ఆయన నేర్పిస్తాడా? నేనే మీ గురువుని అన్నాడు. అక్కడ ఒక్కడే మీ గురువు, గురువులని పిలవద్దేమని, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్న ఆయనే పిలుస్తున్నాడు ప్రజల్ని, రండి నా యొద్దకి, నేను నేర్పిస్తాను అన్నాడు. అంటే నేర్పించేవాడు గురువు అయి ఉంటాడు, నేర్చుకునేవాడు శిష్యుడు అయి ఉంటాడు. క్రైస్తవులంటే యేసును గురువుగా స్వీకరించిన వారు, క్రైస్తవులంటే యేసు యొద్ద నేర్చుకునేవారు, క్రైస్తవులంటే యేసును గురువుగా స్వీకరించి ఆయన యొద్ద నేర్చుకున్న విషయాలని అమలు పరిచే వారు ఎవరైతే ఉన్నారో వారిని బైబిల్ క్రైస్తవులు అంటుంది. తెలియ కొంతమంది వీఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని అంటారు, మరికొంతమంది బైబర్త్ క్రిస్టియన్స్ అంటారు. మీకు తెలుసో లేదో, వితౌట్ కన్వర్షన్ దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ. కన్వర్ట్ అవ్వకుండా ఎవడు క్రైస్తవుడు కాలేడు. అంటే కన్వర్షన్ అంటే అర్థం ఏంటంటే మార్పు చెందటం. పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాలేరు. ఒకరు క్రైస్తవుడు అవ్వాలంటే, క్రీస్తుకి శిష్యుడు అవ్వాలంటే సువార్తను వినాలి, విసర్జించాలి, విధేయత చూపాలి. విధేయత చూపినందుకు యేసుని ప్రభువుగా అంగీకరించి బాప్తిసం పొందిన వాడు క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవులుగా లిఖించబడతారే తప్ప పుట్టుకతో ఎవరు క్రైస్తవులు కాదు. యేసుని గురువుగా స్వీకరించి ఆయన యొక్క సంగతులు నేర్చుకున్న విషయాల్ని అమలు చేసే వారిని బైబిల్ క్రైస్తవులు అంటుంది. మైండ్లో పెట్టుకోవాలి జాగ్రత్తగా ఈ విషయాన్ని. తర్వాత అభిమానిగా ఉండకు, శిష్యుడిగా ఉండు. అభిమానిగా ఉండకు, శిష్యుడిగా ఉండము. రెండింటికి ఆయన తేడా ఉందా? ప్రభువారికి అభిమానులు కోట్లలో ఉన్నారు, కానీ శిష్యులు చాలా తక్కువగా ఉంటారు. అభిమాని అంటే అభినందించేవాడు, మెచ్చుకునేవాడు, ఆయనలో ఉన్నటువంటి కార్యాలు గొప్పగా పొగిడేవాడు. గాంధీ ఎగ్జాంపుల్. యేసుప్రభుకి అభిమాని. సర్వేపల్లి రాధాకృష్ణ గారు యేసుప్రభుకి అభిమాని. స్వామి వివేకానంద యేసుకు అభిమాని. ఇలా వరల్డ్ వైడ్ గా ఆయనకి అభిమానులు చాలా మంది ఉన్నారు. అభిమానులు అందరూ క్రైస్తవులు కాదండి, శిష్యులు మాత్రమే క్రైస్తవులు, అభిమానులు క్రైస్తవులు కాదు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కొనిజెట్టి రోషి గారు అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. చాలాసార్లు ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, విభాగింపడినటువంటి ఆంధ్రప్రదేశ్లోను, ఫైనల్గా గవర్నర్గా కూడా చేసి, తమిళనాడు గవర్నర్గా కూడా చేసి చాలా తెలివైన వ్యక్తి అన్నాడు. ఒక రోజు ఇంటర్వ్యూలో ఒక న్యూస్ రిపోర్టర్ అడిగాడు, మీ శిష్యులు ఎవరండి అని అన్నాడు. తర్వాత మీ శిష్యులు ఎవరండి అన్నాడు. ఎవరు లేరు అన్నాడు. అదేంటంటే మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు కంటే, అభిమానులు చాలా మంది ఉన్నారు కానీ శిష్యుడు ఒక్కడు కూడా లేడు అన్నాడు.
మీకు అర్థమైందా? రోసయ్య గారంటే అభిమానించే వ్యక్తులు కోట్లలో ఉన్నారు. కానీ రోసయ్య గారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి, అర్థం చేసుకొని అనుసరించడానికి శిష్యుడిగా ఒక్కడు కూడా లేడన్నాడు. అతను రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి అతను ఏ భావాలైతే కలిగి ఉన్నాడో పొలిటికల్ లైఫ్ లో, ఆ భావాలను ఎరిగి నేర్చుకుని ఆయన దగ్గర వాటిని అమలు చేసి ఆ విధానాన్ని కొనసాగించడానికి పొలిటికల్ గా ఆయనకి శిష్యుడు ఒక్కడు కూడా లేడన్నాడు. మీకు అర్థమైందో లేదా? అసలు శిష్యుడు అంటే అభిమాని అంటే ఆయన అభిమానించే వాళ్ళు నేను కూడా ఒకడిని. చాలా తెలివైనవాడు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తుంది. చాలా తెలివిగా మాట్లాడాడు. కొంచెం పార్టీ ఏదనేది కాదు, కానీ మనిషి చాలా హోందాగా ప్రవర్తించేవాడు. పెద్దగా ఆడంబరాలకు వెళ్ళేవాడు కాదు. ఆయన్ని అభిమానించేవాడు, కానీ ఆయనకు నీ శిష్యులు కాదు. ఇలా నాలా చాలా కోట్ల మంది ఆయన అభిమానించేవాడు ఉన్నారు. ఆయనకి శిష్యుడు ఒక్కడు కూడా లేడన్నాడు. ఇది లైవ్ లో చెప్పినటువంటి మాట. ఆయన ఒక న్యూస్ రిపోర్టర్కి లైవ్ లో చెప్పాడు. ఈరోజు యేసు కూడా అభిమానులు విపరీతంగా ఉన్నారండి, కానీ శిష్యులు చాలా తక్కువగా ఉన్నారు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మీటింగ్ మనం పిలిచి మసాకులు అయితే సెమీ క్రిస్మస్ పిలిస్తే యేసుప్రభుని గురించి రాజకీయ నాయకులు కూడా పొగుడుతారు. అర్థమైందా? తర్వాత వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడతారా, అధికారం కోసం మాట్లాడతారా, ఓట్ల కోసం అలా మాట్లాడితే తగ్గండి. అది వాళ్ళు కూడా కొన్ని పాఠాలు బత్తి పెట్టి వస్తారు అక్కడ మాట్లాడటానికి. యేసుప్రభు ఇలాంటి వాడు, అలాంటి వాడు, మంచి అభ్యుదయ భావాలు ఉన్నవాడు, యేసు బోధనల సమాజానికి చాలా అవసరం, ఇల్లు వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు, క్షమాగుణం నేర్చుకోవచ్చు యేసుప్రభు దగ్గర, ఇలాంటి ప్రసంగాలు, ఉపదంపుడు ప్రసంగాలు చేస్తుంటారు. వాళ్ళందరూ శిష్యుల అభిమానులు. వరల్డ్ వైడ్ గా ఇలాగ యేసుని అభిమానించే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒకసారి కొన్ని వచనాలు చూడండి. యోహాను సువార్త 8:37 నుంచి 32. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 28. మత్తయి సువార్త 4:20 కూడా చదవండి ఒకసారి. ఒక్కొక్క వచ్చిన 4:20 చదువుదాం, జాబ్ చూడండి. తీసారా? చదవండి. యోహాను సువార్త 8:37 చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే నమ్మని వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు? యూదుల్లో 2 రకాలు. ఒకటి యేసు ప్రభు వారిని నమ్మిన వారు, రెండోది యేసు ప్రభు వారిని నమ్మని వారు. ఉన్నారా నమ్మని వారు? నేటికి కూడా ఉన్నారా? యూదుల్లో నేటికి కూడా యేసు నమ్మని వారు ఉన్నారు. తెలుసా మీకు? నాడు ఉన్నాడు, నేడు కూడా ఉన్నారు. కానీ ఈయన మాట్లాడేది ఎవరితో? నమ్మిన యూదులతో. యేసు ప్రభు నమ్మారంటే కాస్త కొంత వాళ్ళకి పాత నిబంధన లేఖనాలు ఐడియా ఉండాలి. బెత్లెహేములో పుడతాడు, నజరేతు నుంచి వస్తాడు, దావీదు వంశం నుంచి వస్తాడు, అబ్రహాం కుమారుడు వస్తాడు, ఇలాంటి ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. దావీదు చివరిగా ప్రత్యక్షమవుతాడని. అవన్నీ కాస్త కొంత ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే యేసుని నమ్మారు. ఇక్కడ ఆ జనంతో మాట్లాడితే ఉన్నాడు చూడండి. కాబట్టి మీ యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యింది, సత్యమును గ్రహించెదరు. అంటే నిజంగా శిష్యులు ఏంటి? డూప్లికేట్ శిష్యులు కూడా ఉంటారా? మాట్లాడేయండి. డూప్లికేట్ శిష్యులు ఉంటారా? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులయ్యింది అన్నాడు కదా. నిజంగా శిష్యులు అన్నాడంటే డూప్లికేట్ శిష్యులు కూడా ఉంటారనేగా. అంటే శిష్యుడు కాకుండానే శిష్యుడు అని చెప్పుకునేవారు ఉంటారనేగా. అయితే ఆయన కండిషన్ ఏంటి? నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులై ఉంటారు అంటున్నాడు. ఓహో, అదొక కండిషన్ ఉందా? దీనికి రిలేటెడ్ గా, అంటే ఈ మాటకు రిలేటెడ్ గా ఒకసారి మనం మరో కొన్ని విషయాలు చదవాలి.
7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం. అవసరం లేదు, తను వస్తాను. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఈ పాయింట్ క్లోజ్ అయ్యి సరిపెద్దాం. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయం 21వ వచనం అంటాడు మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశింపునున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారం చేయకుండా యేసుడు ప్రభువా ప్రభు అనే బ్యాచ్ ఒకటి ఉందా? చెప్పాలి. ఇప్పుడు ఆయన శిష్యులు అవుతారా, అభిమానులా? అంటే మత్స్యాగులన్నీ అభిమానులేనా, శిష్యులా? కింద గారు అక్కడే ఉన్నాడు. ఆ జనమంది అనేకులు నన్ను చూసి ఏమన్నాడు అక్కడ చూడండి ఒకసారి. ప్రభువా నేను నీ నామంలో ప్రవచింపలేదా, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పదు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి అని అంటున్నాడు. అంటే వీళ్ళంతా కూడా ఎవరు, డిసైబుల్సా లేక ఫేవరెట్సా? దే ఆర్ నాట్ ఏ డిసైబుల్స్, దే ఆర్ జస్ట్ ఫేవరెట్స్. సినిమా యాక్టర్లు అభిమానిస్తారు చాలా మంది, అభిమాన హీరో అని అంటుంటారు. మా అభిమాన హీరో అని అభిమానించేవాడందరూ శిష్యులు అయిపోతారా? శిష్యుడు అంటే ఎలా ఉండాలి? ఆ యాక్టర్ ఏదైతే చేశాడో వీడు కూడా అది నేర్చుకోవాలి, వాడు శిష్యుడు. వాళ్ళు ఉన్నటువంటి కళా పోషణ, కళామాతల్ని ముద్దు బిడ్డలు ఉంటారు కొంతమంది. కళామాతల్ని ముద్దు బిడ్డలంటే కళని ఆస్వాదిస్తారు. మంచి డాన్సర్ అనుకో, బా భలే చేశాడు అంటారు. వీడు వేయలేడు ఎప్పుడు, జస్ట్ వీడు అభిమాని, వాడు వేయలేడు ఆ డాన్సు. నిజంగా నేర్చుకుని వేసిన రోజు నిజంగా ఆ కళకి ఇతడు కూడా శిష్యుడు అవుతాడు, ఆ కళాకారుడికి. మీకు అర్థమైందని చెప్పింది. బాగా డ్యాన్స్ చేశాడు అన్నవాడల్లా బాగా డ్యాన్స్ చేస్తారు వీళ్ళు కూడా, ఏది కదా. డైలాగ్ బాగా చెప్పాడు, 1 టేక్లు చెప్పేవాడంటే ఎన్టీఆర్ దారవేర సూర్యకర్ణలో ఓ డైలాగ్ చెప్పి డైరెక్టర్కే అవాక్ అయిపోయాడంట. 1 టేక్, సింగిల్ టేక్ లో చెప్పాడంట. మరి అది ఆ దానికి మంత్రముగ్గులై ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయ్యారు. అలాగని అందరూ చెప్పగలరు? అలాగా అందరూ సింగిల్ టేక్ లో మాటలు పలకగలరా నోట్లోంచి? చేయలేదు. అలాగా ఆయన ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగితే ప్రాక్టీస్ చేసి ఆ కళకి ఇతరు కూడా ఆ కళాకారుడికి శిష్యుడవుతాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టి అద్భుతాలు చేసే, సూచకులు చేసే, మహత్కార్యం చేసేవనంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఏమన్నారు ఆయన్ని? ప్రభువా ప్రభు అంటున్నారు. అంటే వాళ్ళందరూ కూడా శిష్యులే కాదు, వాళ్ళందరూ కూడా అభిమానులు మాత్రమే. లూకాసు వార్త 6:46 అంటాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు నన్ను పిలుచుట ఎందుకన్నాడు. ఈ లోపల ఉంటారా? ఇదే మాటనే రివర్స్ కొంచెం డీటెయిల్గా చెప్పాడు ఇక్కడ. నేను చెప్పిన మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభు నన్ను పిలుచుట ఎందుకన్నాడు. వాళ్ళు కూడా ఉన్నారా? వాళ్ళు శిష్యులాభిమానులా? చిన్నారా, యేసు ప్రభు చెప్పింది చేయకుండా యేసుని పొద్దున్న లేచిన కానించి ప్రభువా ప్రభు అని జపం చేసేవారు శిష్యుల అభిమానుల? అభిమానులు. మీకు అర్థమవుతుందా శిష్యుడికి అభిమానికి తేడా? అభిమానిగా ఉండకు, శిష్యుడిగా ఉండకు అని ఈ పాయింట్ మన వాళ్ళకి గుర్తుందా? ఈ పాయింట్ ఏంటి? మూడోది, అభిమానిగా ఉండకు, శిష్యుడిగా ఉండము అని అన్నారు కదా. ఎందుకు అభిమాని అంటే ఎలా ఉంటాడు? అభిమాని యొక్క రూపచిత్రాలు ఎలా ఉంటాయి? శిష్యుడు అంటే ఎలా ఉంటాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. అదేంటి తెలియకుండా క్రైస్తవ జీవితం ఎలా అర్థమవుతుంది నీకు? క్రైస్తవ జీవితం అర్థం అవ్వాలంటే క్రైస్తవుడు ఎవరో తెలియాలి. శిష్యుడు అని అన్నాడు కనుక క్రైస్తవుని శిష్యుడుగా ఎవరో, ఎలా ఉంటాడో, అతని రూపురేఖలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అలా గురువు ఎవరో, ఆ గురువు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఆ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుని ఫాలో అయ్యేవాడిని క్రిస్టియన్ అన్నారు. లూకాసు వార్తలకు వచ్చేయండి 14:25 కండిషన్స్ అక్కడ చెప్తున్నాడు చూడండి. లూకా 14:25 చూడండి. లూకా 14:25 నుంచి, బహుశైన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా ఎద్దుకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణం సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానారడు అన్నాడు. శిష్యుడిగా ఉండాలంటే కండిషన్ ఏంటి?
అందరికంటే ఎక్కువగా యేసు ప్రభు వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఎవరెవరికంటే జనరల్గా మనం ఎవరికి అధిక ప్రాధాన్యత ఇస్తాం? పురుషుడైతే భార్యకి, భార్య తర్వాత ఇంకెవరైనా, స్త్రీలైతే భర్తకి, భర్త తర్వాత ఇంకెవరైనా, తర్వాత పిల్లలకి, తల్లిదండ్రులకి. అందుకని నా నిమిత్తం తల్లినైనా భార్యనైనా బిడ్డలైనా అన్నదమ్ములైనా అక్కజనులైనా తన ప్రాణం సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానారని అన్నాడు. కాస్త రిక్వైర్మెంట్ తప్పుగా ఉన్నాయా? అంటే దేవుడు ఏమి లేదా యేసుప్రభు గారు ఏమి కావాలని కోరుతున్నాడు తన శిష్యుడిగా ఉండాలంటే? ఏం కోరుతున్నాడు ఆయన? తల్లిదండ్రుల కంటే, భార్య బిడ్డల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, ప్రాణం కంటే ఎక్కువగా ఆయనకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటున్నాడు. అలా అయితే నాకు శిష్యుడిగా శిష్యురాలిగా నువ్వు ఉంటావు అన్నాడు. నువ్వు నాకు శిష్యుడిగా శిష్యురాలిగా ఉండాలంటే గురువుగా నా కండిషన్ ఇది అన్నాడు. కండిషన్ చెప్పలేడు అన్నాడు. ఇక్కడ గురువైన యేసు ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రుల కన్నా, భార్య బిడ్డల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్కచెల్లెల కన్నా, ప్రాణం కన్నా ఎక్కువగా నాకే అధిక ప్రాధాన్యత ఇచ్చావా, అప్పుడే నాకు శిష్యుడిగా శిష్యురాలిగా పనికొస్తావన్నాడు. త్యజించాలి, అందరికంటే ఎక్కువ ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదట 12 మంది శిష్యులను అపాయింట్ చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. 12 మత్తయి సువార్త 4:20 చూడండి ఒకసారి. వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. 4వ అధ్యాయం 20వ వచనంలో నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేయుదును అని వారితో చెప్పాను. వెంటనే వారు వారి జీవనోపాధి అయినటువంటి వలలు వదిలిపెట్టి ఆయనను వెంబడించింది. అంటే యేసుకు శిష్యుడిగా ఉండాలంటే అలాంటి ఒక త్యాగం ఉండాలంటున్నాడు. భార్య బిడ్డలు వదిలేమనో, లేకపోతే తల్లిదండ్రులు వదిలేమనో, లేకపోతే ప్రాణాలను తీసేసుకోమంటే చచ్చిపోయిన తర్వాత ఆయన శిష్యుడిగా ఏం చేస్తావు? దాని అర్థం అది కాదు. ప్రాణాలు తీసేసుకు అప్పుడే శిష్యుడు పనికొస్తా అంటే ప్రాణాలు పోయిన శిష్యుడికి ఏం చేస్తాడు? పాయింట్ అర్థమైంది మీకు? బతుకుంటే శిష్యుడు ఏమైనా చేస్తాడు కానీ చచ్చిపోయినాడు ఏం చేస్తాడండి ఆయనకి? దాని అర్థం ఏంటంటే నీ ప్రాణం కంటే నాకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, నీ తల్లిదండ్రుల కంటే నాకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, నీ భార్య బిడ్డల కంటే నాకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రోజులాగే సమూయేలు అనే ఒక వ్యక్తి పాలు మరిచిన దినము నుండి చనిపోయే వరకు దేవాలయంలో పనిచేశాడు. అలాగే అతనికంటే ముందు ఏలీ అనే ఒక వ్యక్తి కూడా నమ్మకమైన సేవకుడిగా పనిచేశాడు. వారి పిల్లల విషయంలో ఏం జరిగింది? ముఖ్యంగా ఏలీ విషయంలో ఏమన్నాడంటే నువ్వు నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించావు అని అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2:29 ఏం జరిగిందంటే తన పిల్లలు తప్పు చేస్తుంటే దాన్ని అడ్డగించలేదు. అందుకే నువ్వు నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని ప్రేమించావు అన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించేవాడు ఎలాంటి కమిట్మెంట్ ఉండాలనంటే తన కుటుంబం కంటే, తన ప్రాణం కంటే యేసుకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సమత్యాన్ని త్యజించి ఆయనను వెంబడించే ఓ సమర్పణ, ఒక డెడికేటెడ్ మైండ్ ఉండాలి. తర్వాత ఆయన ఏం చెప్పాడో అది నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే ఉండాలి. కానీ ఆయన చెప్పింది పక్కన పెట్టి పొద్దుత్తమానం యేసును ప్రభు అంటే దానివల్ల ఒరిగేది కరిగేది ఏమీ లేదు. ఊత పదాలు అయిపోయినాయి కొంతమందికి ప్రభు అనే మాట. ఎందుకు ప్రభు అంటే ఏంటో తెలియదు, ఎందుకు అనాలో తెలియదు. ఆ విషయం అర్థం కాదు. కూర్చుంటే ప్రభు, లేస్తే ప్రభు, వంగితే ప్రభు, నొప్పి వస్తే ప్రభు, తింటే ప్రభు, తిన్నదరకపోయిన ప్రభు. ఊత పదం అయిపోయింది. ప్రభు అంటే ఏంటో తెలియదు పాపం. నేను సిలువేసి నియమించిన దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడంటే ఏంటో అసలు ప్రభు అంటే? చీకటి సామ్రాజ్య శక్తిని, అపవాదిని, వారి దురాత్మల యొక్క శక్తిని లైపచ్చి శిలువలో విజయోత్సవంతో దేవుని రాజ్యాన్ని స్థాపించి తన రక్తంతో మనుషులను కొని చీకటి సామ్రాజ్యానికి ముగింపు కలిగి వెలుగు యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు. దానిపై ఆయన ప్రభుత్వం చేయవాడు, అధికారి, ముల్లోకాలపై అధికారి. ఆయన పరలోకంలో భూమి మీద, భూమి కింద ఉన్న వాళ్ళు కూడా సర్వాధికారం పొందినటువంటి సర్వాధికారి అని అర్థం ప్రభు అంటే. అదేమీ తెలియకుండానే నీకు ఏదో బాధ వస్తే ప్రభువా, బాధ తగ్గితే ప్రభువా, తింటే ప్రభువా, తన దొరకపోయిన ప్రభువా,
వంగితే ప్రభువా, లేతే ప్రభువా, నుంచుంటే ప్రభువా. ఊతపదం అయిపోయింది చాలా మందికి. అందుకని అన్నాడు, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడు యేసుని ప్రభు అని ఒప్పుకోడు అన్నాడు. అంటే నోటితో పలకటం వేరు, యేసుని ప్రభు అని ఒప్పుకోవటం వేరు. ఒప్పుకునే దాంట్లో ఏమర్థం అవుద్దంటే, ఆయన నా జీవితానికి రాజు, ఆయన ఏం చెప్తే అది చేస్తాను, నేను జీవించేవాడు నేను కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకే బ్రతుకుతాను, నేను బ్రతికితే ఆయన కొరకే, చనిపోయినా ఆయన కొరకే, తిన్నా ఆయన కోసమే తింటాం మానేసినా ఆయన కోసం మానేస్తా, బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతా, చనిపోతే ఆయన కోసమే చనిపోతా. ఇలాంటి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్కి వచ్చేస్తారు. అది దాని యొక్క అర్థం, ప్రభు అనే దానికి అర్థం. అదేం తెలియకుండా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు ఏక ప్రభు అని పిలుచుకు ఎందుకు అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి, ఇప్పటి వరకు నేను శిష్యుడిగా ఉన్నానా, అభిమానిగా ఉన్నానా? మీ టైం ఎంత? ఏది ఇక్కడ 1 తర్వాత స్టార్ట్. ఓకేనా? ఇప్పుడు టైం ఎంత అండి? ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. కంటిన్యూ చేద్దామా, బ్రేక్ కావాలా? కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఒకసారి అది ఎవరైనా చెరపండి 2 పాయింట్లు. సరిపోయి ఎందుకు కూడా సరిపోయి. రోమన్ సంఖ్య 3కి వెళ్దాం. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అంటే ఎవరో చూసాము. రెండవది శిష్యుడు అంటే నేర్చుకునేవాడని చూసాము. క్రైస్తవుడు అంటే నేర్చుకునేవాడు, క్రైస్తవుడు అంటే శిష్యుడు, కాబట్టి క్రైస్తవుడు అంటే నేర్చుకునేవాడని చూసాము. ఇప్పుడు నేర్చుకునేటటువంటి వ్యక్తికి గురువు వద్ద నుంచి లభించినటువంటి బోధనాంశం ఏంటి? ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి లేక ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టంలో తరగతికి కొన్ని బోధనాంశాలు ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. అదేంటో కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా విధి మీద పట్టు ఏర్పడదు. ఆ విధి మీద పట్టు ఏర్పడకపోతే మనుషులకి సరైనటువంటి సభ్యత సంస్కారం అనేది అవ్వదు. ఒకప్పుడు విద్య లేని వారు వింత పశువులు అనేవారు, ఇప్పుడు విద్యావంతులు కూడా వింత పశువులుగా మారుతున్నారు. ఆ రోజుల్లోకి మనం వచ్చాం. నిజమేనా? సమాజాన్ని మంచి భావి భారత పౌరులను తయారు చేయాల్సిన ఉపాధ్యాయుడే సెక్సువల్ హెరాస్మెంట్లో అరెస్ట్ అవటం, భయంకరమైన కేసుల్లో ఇరుక్కోవటం చూస్తున్నాం మనం. అక్కడక్కడ జరుగుతున్నాయి. అంటే ఏమి నేర్చుకున్నాడు ఒక ఉపాధ్యాయుడు? ఏమి నేర్పిస్తాడు? పసిపిల్లల మనసులో ఎలాంటి బీజాలు నింపుతాడు అలాంటి దుర్మార్గుడు ఉపాధ్యాయుడైతే? బోధించేవాడు ఎలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండాలో అందులో బోధనాంశాలు కూడా ఉత్తమమైనవై ఉండాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బోధనాంశములు లేదంటే బోధనాంశము అంటే క్రైస్తవ జీవితానికి బోధనాంశం ఏంటి? క్రొత్త నిబంధన. సింపుల్ గా క్రొత్త నిబంధనని బోధనాంశంగా చెప్పాలి. క్రైస్తవుడు అంటే ఎవరు? యేసు ప్రభువు వారి శిష్యుడు, యేసు వద్ద నేర్చుకునేవాడు. ఇప్పుడు యేసు ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే క్రొత్త నిబంధన. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి.
దానికంటే ముందు ఒకటి మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి ఆగండి, సారీ. చదవండి, పర్లేదు, చదవండి. అది పూర్వకాలముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 వచనాల్లో క్రొత్త నిబంధన యొక్క నిర్మాణకుడు దేవుడు అని మనకు కనిపిస్తుంది. ఒకసారి ఎలాగనేది చూద్దాం. 1:1-2 వచనాలు. ఏ కాలంలోనైనా నరజాతితో సందేశాన్ని మాట్లాడిన వాడు దేవుడని హెబ్రీ పత్రిక 1:1-2 వచనాల్లో హెబ్రీ రచిత అన్నాడు. వాళ్ళు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన హెబ్రీలు, యూదా మతాన్ని వదిలివచ్చినటువంటి హెబ్రీలు. ఈ పత్రిక ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ 2 వచనాల్లో 2 నిబంధనల గురించి మాట్లాడాడు. 13 అధ్యాయాలు చదివితే యేసు ప్రభు వారి ఎంత గొప్పవాడో వివరిస్తాడు. మోషే కంటే యేసు గొప్పవాడు, దేవదూతల కంటే యేసు గొప్పవాడు, ప్రధాన యాజకుల కంటే యేసు గొప్పవాడు, పాత నిబంధన కంటే యేసు ద్వారా వచ్చిన నిబంధన గొప్పది, కొత్త నిబంధన గొప్పది అనేది ఈ పత్రిక యొక్క సారాంశం. ఈ మొదటి 2 వచనాల్లోనే పత్రిక మొత్తాన్ని ఎంటైర్ బైబిల్ని క్లుప్తంగా చెప్పేశాడు. ఎలాగంటే ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. ఏంటది? ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి సందేశం. కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఏమిటిది? ఆయన బోధన ఆరంభించిన దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సందేశం. ఈ 2 నిబంధనల్ని 2 వచనాల్లో మాట్లాడాడండి. 2 నిబంధనలు కలిపి 2 వచనాలు. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిందేమో పాత నిబంధన, కుమారుని ద్వారా మనతో మాట్లాడిందేమో కొత్త నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధన అనేది దేవుడే చేశాడు. ఒకసారి చదువుదాం, చూడండి. హెబ్రీ పత్రిక 9:8-13 చూడండి. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. కుమారుని ద్వారా దేవుడే చేశాను. కొత్త నిబంధన కుమారుని ద్వారా దేవుడే చేశాను అనేది రాయండి. ఒకసారి 8-13 జాగ్రత్త చూడండి. హెబ్రీ పత్రిక 8:13 వచనంలో ఏమన్నాడంటే ఆయన కొత్త నిబంధనని చెప్పుడు ద్వారా మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. మీరు పైన 7 నుంచి చదివినట్లయితే 7 నుంచి 12 వరకు చదివితే ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలని మాట్లాడి తర్వాత ఈ విషయం మాట్లాడాడు. ఆయన కొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేశాడు. అంటే పాత నిబంధన కొత్త నిబంధన అని ఎవరు చెప్పారు? మనుషులు కల్పన లేక దేవుడే చెప్పాడా? ఏమన్నాడు ఇక్కడ? ఆయన చెప్పాడు ఇది పాతది ఇది కొత్తదని. ఎలాగైంది ఒకటి పాతది కొత్తదని చెప్పాడు కనుక మొదటిది పాతదిగా చేశాడు. ఎవరు చేశారు ఇది పాతదిగా? దేవుడే చేశాడు. ఇక్కడ విషయాన్ని గమనించాలి. కొన్ని సందర్భాల్లో చట్టాలు సవరించబడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో రైతులకి ఆయా కాలంలో ఉన్న వ్యక్తులకి అవసరమైన విషయాలు మాట్లాడతారు. దేవుడు కూడా ఆయా కాలంలో ఉన్న వ్యక్తులతో పాత నిబంధన మాట్లాడాడు. నేడు యేసు ప్రభు ద్వారా అవసరమైనటువంటి క్రొత్త నిబంధన మాట్లాడాడు. కాబట్టి క్రైస్తవులకి బోధనాంశం ఏంటి? వారి గురువైన యేసు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన. క్రైస్తవులకి బోధనాంశం ఏంటి? క్రొత్త నిబంధన. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పాత నిబంధన క్రొత్త నిబంధన వచ్చు వరకే. అని గుర్తించాలి. పాత నిబంధన ఉంది కదా మన చేతుల్లో, అది ఎప్పటి వరకు అని అంటే కొత్త నిబంధన వచ్చే వారికి అని గుర్తించాలి. ఒకసారి చదువుదాం చూడండి.
ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు, గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. చాలా వచనాలు ఉంటాయి. ఈ 3 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే ఒక విషయం మనకి అర్థమవుతుంది. చూడండి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచదును అన్నాడు. దేవుడు మోషేతో అన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో రాశాడు. ఏమన్నాడంటే, ఈ ప్రవక్తతో మోషే లాంటి ఒక ప్రవక్త వస్తాడని మోషేతో చెప్తున్నాడు దేవుడు. నీలాంటి ఒక ప్రవక్త వస్తాడని మోషేతో చెప్తున్నాడు. అతని నోట్లో నా మాటలు ఉంటాయని అన్నాడు. అతనితో నేను ఏం చెప్పినాను అవన్నీ మీరు చేయాలి అని అన్నారు. ఒకవేళ చేయకపోతే ప్రమాదం అన్నాడు. ఇంతగా ప్రవక్త ఎవరో, ఆయన చెప్పింది చేయకపోతే ప్రమాదం ఏంటో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 22లో వారిని ప్రశ్నించినటువంటి వ్యక్తులతో పేతురు బోధిస్తున్న ఉపదేశం ఒకసారి చదువుదాం. చూడండి. మోషే ఎట్లన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను అని అన్నాడు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో అనుకుండా సర్వనాశనమగునను అని అన్నాడు. అంటే మోషే ఎక్కడ చెప్పాడు ఈ మాట? ద్వితీయోపదేశ కాండం 18:18లో చెప్పాడు. పేతురు ఏమన్నాడు? ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసు ప్రభువే, ఆయన మాట వినాలి, వినకపోతే సర్వనాశనం అయిపోతారు అని అంటున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24 వచ్చింది. ఒకసారి పాత నిబంధన యేసు ప్రభువు ద్వారా వచ్చిన కొత్త నిబంధన వచ్చే వరకే కానీ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ఇక జనులు పాత నిబంధన కింద ఉండరు. అంటే వారి జీవన విధానం పాత నిబంధన అనుసరించి ఉండకూడదు అని అర్థం. విశ్వాస మూలంగా నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకి బాల శిక్షకుడు ఆయన అన్నాడు. విశ్వాసం వెల్లడైంది కనుక ఇక బాల శిక్షకుని కింద ఉండము అని అన్నాడు. 5:4 కూడా చూడండి ఒకసారి. అక్కడే మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడి వారు ఎవరు? వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, ప్రభులో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. ఒకసారి జాగ్రత్త. ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా మోషే చెప్పిన చట్టము, ప్రవక్తలు చెప్పిన చట్టము, పాత నిబంధన చట్టము, యేసు ప్రభు వారు వచ్చి కొత్త నిబంధన అమల్లోకి వచ్చే వరకే, వచ్చిన తర్వాత ఎవరైనా యేసు చెప్పిందే వినాలి. రూపాంతరం పొందినప్పుడు కూడా ఆయన అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అన్నాడు. మత్తయి సువార్త 17:5లో దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి? యేసు ప్రభు వారి మాటే వినాలి. ఏంటి ఆయన మాట అంటే కొత్త నిబంధన. అది ఎప్పటి వరకు పాత నిబంధన అమల్లో ఉంటుందంటే కొత్త నిబంధన వచ్చే వరకే అది అమల్లో ఉంటుంది. కాదు అని ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తే వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారు, కృపలో నుండి తొలగిపోయిన వారు. అంటే యేసు ప్రభు వారికి వారికి ఏ సంబంధం లేదు. కృపా ఏర్పాటులోనికి వారు రాలేదు. ఎందుకంటే కృప ద్వారానే రక్షణ అన్నాడు. ఇది మీ వల్ల కలిగింది కాదన్నాడు ఎఫెసీ 2:8లో. అంటే రక్షణే లేదు. కృపలో నుండి తొలగిపోయిన వారికి రక్షణ ఉంటుందా? రక్షణ ఉండదు. కాబట్టి కృపలో నిలిచిండాలంటే కొత్త నిబంధనలో నిలిచిండాలి. పాత నిబంధనలో ఉంటే కృపలో నుండి తొలగిపోతారు. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడి వాడెవడో వాడు క్రీస్తులోని బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. గలతీ 5:4లో. ఆ వచనాలు కూడా రాస్తాను చూడండి, ఇక్కడ రాసుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కూడా చదివితే అక్కడ అంటాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతలో రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదన్నాడు. కృపలను తొలగిపోతే రక్షణకి దూరం అయిపోతారని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాత నిబంధన కొత్త నిబంధన వచ్చే వరకే అమల్లో ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించకపోతే వారు కఠినము అనే భాషను కూడా వాడాడు ఒకసాట. ఎక్కడది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3
3వ అధ్యాయము 14-15 వచనాలను కొంచెం చూడండి ఒకసారి. మరియు వారి మనసులు కఠినములు అయిన గనక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరచబడక ఆ ముసుగే నిలిచినది అని అన్నాడు. అంటే కఠినులు కేలేక మెత్తటి హృదయాలక, కఠినులైతే ఆ ముసుగే ఉంటుంది, మెత్తటి హృదయం అయితే ఆ ముసుగు తీసివేయబడి కొట్టివేయబడిన నిబంధనలు కాకుండా అమల్లో ఉన్న నిబంధనలోనికి వస్తారు. ఇప్పుడు క్రైస్తవ జీవితానికి బోధనాంశం ఏంటి? క్రొత్త నిబంధన బోధనాంశం అన్నాడు. క్రైస్తవులకి బోధనాంశం ఏంటంటే క్రొత్త నిబంధన. ఇప్పుడు జీవితం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? జీవితం నిర్ణయాలు దేనికి ఆధారమై ఉండాలి? క్రొత్త నిబంధనకే ఆధారమై ఉండాలి. కొత్త నిబంధనని ఆధారం చేసుకొని జీవితపు నిర్ణయాలు ఉండాలి. చాలా మంది ఇప్పుడు వాళ్ళు భక్తి జీవితానికి కానీ భౌతిక జీవితానికి కానీ ఆ 2 నిబంధనలు కంబైన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అవునా? ఇప్పుడు ఆరాధన సంబంధించి ఇప్పుడు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఏం చేస్తారు? దేన్ని బేస్ చేసుకొని చెప్తారు? వాయిద్యాలు దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తారు? ఎక్కడి నుంచి తీసుకొని చెప్తారు వాయిద్యాలు వాయించవచ్చు అని? పాత నిబంధన. కొత్త నిబంధనలో ఎవరు క్రైస్తవులు వాయిద్యాలు వాయించినట్టుగా రికార్డు లేదు కదా. మరి దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి వాళ్ళు అంటే అక్కడే. ఒకసారి 81వ కీర్తన చూడండి. ఎగ్జాంపుల్గా 2 విషయాలు చూద్దాం ముగించే ముందు. కీర్తన గ్రంథము 81:1-4. 81:1-4 వచనాలు. భక్తి జీవితానికి సంబంధించి ఒక ఉదాహరణ మనం చూస్తున్నాం ఇక్కడ. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి, కీర్తన ఎత్తుడి, గిలుగు తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారును వాయించుడి, అమావాస్య నాడు కొమ్మవుతుడి, మనము పండుగాచరించి దినముకు పున్నము నాడు కొమ్మవుతుడి. ఇది క్రైస్తవులకి కట్టడ, యాకోబు దేవుని నిర్ణయించిన చట్టము. క్రైస్తవులు కాదా? మనం మాట్లాడేది ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? ఇశ్రాయేలు యొక్క జీవన విధానం గురించా? క్రైస్తవుల యొక్క జీవన విధానం గురించా? క్రైస్తవుల యొక్క జీవన విధానాన్ని గురించి. కాబట్టి ఎక్కడ తీసుకోవాలి నీ ఉదాహరణ? నువ్వు ఏదైనా భక్తి జీవితానికి సంబంధించి ఏదైనా చేస్తున్నట్లయితే, అమలు చేస్తున్నట్లయితే, అనుసరిస్తున్నట్లయితే మోషే దగ్గర నేర్చుకుని చేస్తావా? లేక దావీదు యొద్ద నేర్చుకుని చేస్తావా? లేక ప్రవక్తల యొద్ద నేర్చుకునే విషయాలు చేస్తావా? లేక నీ గురువైన యేసు యొద్ద నేర్చుకోవాలా? ఎక్కడ నేర్చుకోవాలి? ఒక వ్యక్తి భక్తి జీవితాన్ని చేయాలి, ఒక భక్తి జీవితాన్ని కొనసాగించాలి. క్రైస్తవ భక్తి జీవితంలో మనుషుడు దేవునికి అంగీకారయోగ్యమైన భక్తిని కొనసాగించాలంటే అతను ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరి యొద్ద నేర్చుకోవాలి? ప్రవక్తల ద్వారా పితలతో మాట్లాడినటువంటి ఆ ప్రవక్తల యొద్ద నేర్చుకుంటారా? లేక కుమారుడు ద్వారా ఏం మాట్లాడాడో అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలా? ఇప్పుడు వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరికి ఆ చట్టం? ఇశ్రాయేలుకి. అంటే క్రైస్తవులకు ఆ చట్టం లేదు, క్రైస్తవులకి అది చట్టం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులైనా వాయిద్యాలు వాయించేవాళ్ళు? అందుకనే నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నా శిష్యులై ఉంటారన్నాడు. ఇప్పుడు ఇది ఆయన వాక్యమా లేక ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చినటువంటి మాటల? యేసుప్రభు వాక్యమా ఇది? 81వ కీర్తనలో ఈ మాట ఒక సాధారణమైనటువంటి బైబిల్ కనీసం తెలియకోకుండా బోధ చేయటం బయలుదేరులు అడిగితే ఇది కూడా యేసుప్రభు వాక్యమని అంటాడు. ఇది 81వ కీర్తనలో ఇది కూడా యేసుప్రభు వాక్యం. మరి దీని సంగతి ఏంటంటే ప్రవక్తల ద్వారా పితలతో మాట్లాడింది ఏంటి? అంతా ఏం ద్వారా మాట్లాడితే కుమారు ద్వారా మనతో మాట్లాడి అన్నాడు కదా. ఎందుకు ఈ 2 ఏంటి అని అడిగితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో
ఆయన పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడారన్నాడు, ఈ దినములంతమంది కుమారుల ద్వారా మాట్లాడారన్నాడు. మరి ఇది కూడా ఆయన ద్వారా మాట్లాడితే అసలు ప్రవక్తల ద్వారా మాట్లాడింది ఏంటి, పితరులతో మాట్లాడింది ఏంటి, రెండింటికి తేడా ఏంటి? ఆ విషయాలు అడిగితే సమాధానం రాదు. కాబట్టి ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడాడు, కుమారుల ద్వారా ఏం మాట్లాడారనే ఒక క్లారిటీ ఉందా ప్రజలకి? అసలు ప్రారంభ శతాబ్దంలో హెబ్రీలుగా క్లారిటీ లేకే ఆ క్లారిటీ ఇచ్చాడు 13 అధ్యాయాలు హెబ్రీ పత్రిక రాసి. ఊరుకునే రాశారా? మరలా వాళ్ళు భారత జీవితానికి వెళ్ళిపోయే ప్రమాదం, మరలా హెబ్రీ మతంలోకి వెళ్ళే మరలా ఏదో మతానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి వెళ్లకుండా వారిని మీరు వచ్చినటువంటిదే స్థిరమైంది, అదే మిమ్మల్ని నిత్యత్వం నడిపించేది, ఇదే మిమ్మల్ని దేవుని యాత్ర చేరుస్తుంది అన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17 నుంచి చూడండి ఒకసారి. రాలేనగా 18-19 18-19. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందును నిష్ప్రయోజనమైనందును అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దానికంటే ప్రవేశపెట్టబడను. దీని ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాము అన్నాడు. అంటే దేని ద్వారా దేవుని యొద్దకు చేరుతారనేది ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అది ఇచ్చి 2000 సంవత్సరాలు ఇప్పటికి కూడా దాన్నే పెట్టుకుని ఏలాడేవాడు క్రైస్తవుడా? నిజమైన క్రైస్తవులేనా? నిజమైన క్రైస్తవులు ఎక్కడ ఉంటారని చూసాము. యోహాను 8:31లో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి అన్నాడు. అంటే ఆయన వాక్యం ఏంటి? మోషే ద్వారా మాట్లాడిందా, ప్రవక్తల ద్వారా మాట్లాడిందా, ధర్మశాస్త్రంలో ఉందా, లేక కీర్తన గ్రంథంలోదా, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నదా? ఏది ఆయన వాక్యం? ఏ జన్మలంతమంది మాట్లాడింది ఆయన వాక్యం. ఆయన వాక్యం అందు నిలిచిన వారి నిజమైన క్రైస్తవులంటే, నిజమైన శిష్యులంటే, ఆయన వాక్యం అయినటువంటి క్రొత్త నిబంధనకి వేరుగా ఉన్నవారు నిజమైన క్రైస్తవులు కాదు. మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చూస్తామంటే బోధనాంశం చూసాం కదా. ఇప్పుడు బోధనా సిబ్బంది ఎవరు? బోధనా సిబ్బంది ఉన్నారు, వాళ్ళు చెప్పింది ఫైనల్. దాన్ని ఎవరైనా కాదంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ కాలేజీకి సంబంధించినటువంటి కరికులం ఏదైతే ఉందో ఆ కాలేజీ బోధనా సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీ కరికులం ఆ బోధనా సిబ్బంది చెప్పిందే బేస్ చేసుకుని ఆ బోధనా సిబ్బంది ఒక ఎగ్జామ్ పేపర్ రెడీ చేస్తారు. ఆ పేపర్ని రాసిన వాడికి మార్కులు పడితే వాడికి మాత్రమే డిగ్రీ అలాట్ చేయబడింది. మీకు అర్థమైందని చెప్పింది. ఈ కొత్త నిబంధనకి బోధనా సిబ్బంది ఒకరు ఉన్నారు, వారి అపోస్తలులు. వారు ఎలాగా ఆ బోధనా సిబ్బందిలో చేరారో ఆ బోధనా సిబ్బంది గురించి కాస్త ఆలోచన చేసి ఆ సిబ్బంది ఏదైతే బోధించారో దాంట్లోనే ఉన్నామా, ఒకవేళ దాన్ని దాటి భక్తి జీవితంలో కానీ లేక భౌతికమైన జీవితంలో కానీ బయటికి వెళ్ళిపోయినట్లయితే ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడినప్పుడు నీవెవరో నాకు తెలియదు అనే మాట వినాల్సి వస్తుంది. ఆ ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే, ఆ ప్రమాదం మనకి రాకుండా ఉండాలంటే, ఆ మాట అసలు మన గురించి యేసు ప్రభువారు మాట్లాడకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా క్రైస్తవులంటే ఎవరో, క్రైస్తవులకి గురువు ఎవరో, గురువు గారి ద్వారా వచ్చినటువంటి బోధన ఏంటో, ఆ బోధని ప్రజలకి అందించినటువంటి బోధన సిబ్బంది ఎవరో, ఆ సిబ్బంది ద్వారా విడుదలైనటువంటి సందేశాలు ఏమై ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తేనే నిత్యత్వాన్ని దేవునితో గడిపే అవకాశం ఉంటుంది. ఇక అసలు ఇది చెయ్యని కాడికి, ఇదంతా లేని పక్షంలో హ్యాపీగా లోపల మనుషులందరూ ఎలా బతుకుతున్నారో మనం కూడా అలా బతికేస్తాం. సత్యానికి తక్కువ గుట్టుడు ఎవరు చూసి వచ్చాళ్ళండి? క్రీస్తు, ఆయన న్యాయపీఠము, అది అనేది నిలబడతాము, అది దేహంతో జరిగించిన క్రియలు మంచివైనా చెడ్డవైనా తీర్పులోకి వస్తాయి అంటున్నారు. ఇవన్నీ అసలు ఎవరు చూసి వచ్చాళ్ళే అనే కాడికి
అసలు ఈ ప్రయాసం ఎందుకు, ఈ పని ఎందుకు, ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది? అసలు అవసరం లేదు కదా. హ్యాపీగా నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటే సరిపోద్ది. నలుగురు ఎట్టపోతారు, నేను కూడా ఎలాగే వెళ్ళిపోతా. అందరితో పాటు నేను కూడా పోతే ఒక్కొక్కరు ఏం చెప్తారంటే అందరూ నరకానికి వెళ్తే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా. ఇప్పుడు ఏంటి? అంతేగాని దాన్ని తప్పించుకోవడానికి నేను ఏం చేయాలని అడగరు. భోజనం తర్వాత మరలా వచ్చినప్పుడు బోధనా సిబ్బంది బోధనాంశాల్లో ముఖ్యాంశాలు కొన్ని ఆలోచన చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.